పీక మీద కత్తి పెట్టాడు. నా బంగారం పీక మీద కత్తి పెట్టాడు. బంగారం పీక మీద కత్తి పెట్టాడు. అడు తల్లి చెల్లి ఎక్కడున్నారా? జాగ్రత్త. ఏమండి, ఆ టాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకి మేము మళ్ళీ వచ్చేస్తాం. సాగర్, ఏంట్రా చేపలు? మా అమ్మ చెల్లిని చూడడానికి వచ్చావా? సారీరా, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇక నుంచి నీ బ్రతుకు ప్రతి క్షణం నరకమే. ఒక్కసారి నీ కొంపకెళ్ళి చూసుకో, పంచరంగులు కనపడతాయి. ఏమైంది? ఆల్రెడీ నువ్వు తప్పించుకుని తప్పు చేసావు. మళ్ళీ బాంబులు గొడవలను అనవసరంగా ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు? ఏంటండి పాడు చేసుకునేది? ఏమి చేయకుండా నాకు లైఫ్ వేశారు. ఇప్పుడు నిజంగానే చంపితే అంతకంటే పెద్ద శిక్ష వేస్తారా? ఒకరిని చంపినా 100 మందిని చంపినా పడే శిక్ష ఒకటే. ఆ చేపల కృష్ణ వాడి బ్యాచ్ని మాత్రం వదలను. ఏమండి, మన కీర్తిశేషులు శ్రీ సిఆర్ గారు చంపబడిన రోజు మన ఎస్ఐ కృష్ణరాజు గారు ఎన్కౌంటర్ ఏమైనా చేశారండి? లేదే. మరి ఎన్కౌంటర్ అని 4 బుల్లెట్లు లెక్క రాశారేంటండి? చాలా బీభత్సమైన విషయం అండి. అలా కాదండి, మీరు చిరాకు పడినా నేను వదలనండి. మీరు వినే తీరాలండి. ఇప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నాను తెలుసు కానీ చెప్పక తప్పదండి. కాఫీ తాగండి. చూడండి, సిఐ గారు మర్డర్ స్పాట్ లో ఒక గోతులో బుల్లెట్ దొరికిందండి. ఆ బుల్లెట్ ఏమో మన ఎస్ఐ గారి పిస్తూల్ అండి. ఇప్పుడు స్టేషన్ లో ఉన్న రిపోర్ట్లో అండి ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద ఇదిగోండి
ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద ఎస్ఐ గారి ఖాతాలో 4 బుల్లెట్లు ఖర్చు అయినట్టు రాసున్నాయండి. కరెక్టేనండి? అసలు ఆ రోజు ఎన్కౌంటర్ జరగలేదండి. అవునండి, అడగండి, చెప్పండి, భయపడతారేంటండి? ఇటు తిరగండి, జరగలేదండి. ఇప్పుడండి ఇక్కడున్న 4 బుల్లెట్లలో 1 బుల్లెట్ సిఐ గారు డెత్ స్పాట్ లో దొరికిందంటే ఎస్ఐ గారు అక్కడే కాల్చినట్టు కదండి. ఏమండి ఇప్పుడండి సిఐ గారు మర్డర్ జరిగిందంటే ఎన్కౌంటర్ జరిగిందండి? మీరే చెప్పండి. అసలు ఏం జరిగినా మిగతా 3 బుల్లెట్లు ఏమైనట్టండి? ఇవన్నీ చూస్తుంటే అండి సిఐ గారి మర్డర్ లో చాలా తిరకాసులు ఉన్నట్టున్నాయండి. అదీగాకండి ఎస్ఐ గారేమో చాపల కృష్ణయ్య గారితో చాలా ఫ్రెండ్షిప్ గా తిరుగుతున్నారండి. సాగర్ గారేమో చాపల కృష్ణ గారి తమ్ముడిని మన ఎస్ఐ గారిని పట్టుకోవాలని తిరుగుతున్నారండి. మన ఎస్ఐ గారేమో సాగర్ గారిని ఎలాగైనా చంపాలని చూస్తున్నారండి. ఏమండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. పెద్దోళ్ళు మీకు చెప్పేంతటోని కాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎస్ఐ కృష్ణరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? నిన్ను నమ్ముకున్న సీఐ గారిని చెప్పింది నీ పిచ్చ పిల్లం బచ్చా తమ్ముడు కోసం పిత్త పరిగి నమ్ముకునేవాడివి నిన్ను చేపల కృష్ణ చేసి నీ కృష్ణరాజు గారా? నన్నే పని చేస్తావు నువ్వు? రేయ్, నీకు తోడు ఇంకొకటి దొరికాడురా, నౌకరాజంట. అది గోతులో దొరికిందంట బుల్లెట్. ఆడు కేసు రీవాపిలంట. పెట్టేస్తాడు నన్ను, అది సిన్సియరాడు. ఇంకా ఎందుకు ఈ పొట్టు? ఆ సాగర్ గారు ఎంత కట్టెత్తుకున్నాడు. సాగర్, ఫస్ట్ క్లాస్ అని ఇల్లు వదిలేసి గెస్ట్ హౌస్ లో దాక్కున్నావేంట్రా? నేనంటే అంత భయమా? మర్చిపో, ఇమీడియట్ గా పారిపో. సరిగ్గా గంట తర్వాత నిన్ను చంపేస్తాను. ఇది చేసుకున్న కోపం కోదలు నేను తీసుకెళ్ళను. చంపేసిరా అంటే సాగర్ గారు మద్దతు కూడా చేస్తున్నమాట. అయితే ముందు నేను, తర్వాత నన్ను ఇద్దరు లేపేస్తాను. వాడు చెట్టగా మూసు కూర్చుంటావా? ఆ సాగర్ గారిని ముక్కలుగా నరికేస్తాను. రాయ్ ఏంటా ఏంటా అని చేసే పేద ముచ్చు ఇట్లా చేసా కృష్ణరాజు గారికి ఒక్కసారి తెచ్చాడు. నువ్వు అన్ని ముసుకు ఆయన ఇలిమి చేసాడు.
నా లారీలు కట్టేశాడు, నన్ను సర్వనాశనం చేసేసాడు. సొరసేపు నోట్లో తలెట్టే. అన్నా నమస్తే అన్నా. ఏమి లేదన్నా, అదే అమౌంట్ అడిగాను కదా అల్లుడు గారు. అదే ఒక నత్త కూడా ఇవ్వను. ఎవరికి చెప్పు, నువ్వు చెప్పుకో. మళ్ళీ వచ్చామంటే నరికేసి ఏం చేసి సీకులు చేసి తినేస్తాను. ఆడట ఇచ్చిపోవడం కారణం నువ్వే. ఎందుకు ఎలా బతుకు నువ్వు నాశనం చేసేసావు కదరా. కృష్ణరాజు గారిని చంపేశాడు కొడుకు. కృష్ణరాజు గారు తిరిగాడు. చేపల కృష్ణ అమ్మకి ఎలా ఉంది? అమ్మ గురించి నువ్వేం వరి అవ్వదు సాగర్, మేమంతా ఉన్నాం కదా. ఇప్పుడు చెప్పు. నేను వస్తుంటే రిక్షాలో పిల్లల్ని ఎక్కించుకొని ఆ చేపలు అడిగి నన్ను కొట్టేసి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు బాబు. తమ్ముంటే సాగర్ గారి చిడిపించుకొని వెళ్ళమన్నాడు బాబు. లేకపోతే గంటకు సవాలు పంపిస్తాను అన్నాడు బాబు. సాగర్ ఆ చేపలకి నరికేసిన పాపం లేదు. వాడి దగ్గర పిల్లలు ఉన్నారు. నా కోసం పిల్లల్ని రాజీ అలా కాదు సార్, సాగర్ గారు కృష్ణరాజు గారు చెప్పారండి. సస్పెన్షన్ కదయ్యా, టోటల్ గా నేను ఉద్యోగం తీసేయాలి. అసలు ఆ సాగర్ జైలు నుంచి తప్పించిన రోజున షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చుంటే ఈ దళితం వదిలేదు. అసలు ఈ మాటల మీద సాగర్ మీద యాక్షన్ తీసుకోవడం లేట్ చేసినందుకే మన ఎస్ఐ కృష్ణ చంపేశాడయ్యా. దానికి పైనుంచి నేను వాయించేస్తున్నాను. నన్ను నమ్మండి సార్, ఆయన చేయడం. మహానుభావా, ఇప్పటి వరకు నువ్వు చేసిన డ్యూటీ చాలు నాయన. మాట్లాడుకో, రాయవతలకి రాయటో. చూడండి, ఆ చేపల కృష్ణ గారు నానిగాడిని ఎక్కడో దాచేశాడు. అంటే ఆ సాగర్ నానిగాడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈసారి మనం లేట్ చేసామనుకో ఆ నానిగాడి శవం కూడా మనకు దొరకదు. మీరు ఏదో అలా ట్రై చేసి నానిగాడిని పట్టుకోండి. వాడు ఎక్కడ ఉన్నది మనకు తెలిస్తే ఆ సాగర్ దొరికేసినట్లే. ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ తెంగులోని మటుకు తీసుకెళ్ళకండి. సౌండ్ చేస్తే తోలు తీస్తా.